ఆయన మళ్ళీ టైం తీసుకొని మాట్లాడమనండి. రామారావు గారు ఒక్క నిమిషం. రామారావు గారు రఫీ గారికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, రామారావు గారు రఫీ గారు మీరు మాట్లాడే మాటలు ఏవి కూడా ఆన్ ఎయిర్ వెళ్ళట్లేదు. రామారావు గారు చెప్పలేదా ఆ మాట? చంద్రబాబు రఫీ గారు ఒక మాట మీ ఇద్దరి మాటలు ఆన్ ఎయిర్ వెళ్ళట్లేదు. గెస్ట్లకి చెప్పేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, ఇద్దరి మాటలు ఆన్ ఎయిర్ వెళ్ళట్లేదు. ఒక్క నిమిషం సంయమనం. రామారావు గారు సంయమనం. రఫీ గారు రామారావు గారు సంయమనం ప్లీజ్. కొంచెం హోల్డ్ చేసుకుందాం. ఒక్క మాట నేను చెప్తా. రామారావు గారు మీ మాటలు ఆన్ ఎయిర్ వెళ్ళట్లేదు. రఫీ గారు దయచేసి రామారావు గారు మాట్లాడుతుంటే, అంటే అఫ్ కోర్స్ ఇక్కడ రెండు అంశాలు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నేను కట్టాను అనేటువంటి మాట ఆయన చెప్తున్నప్పుడు ట్రోల్ చేస్తూ ఉండొచ్చు కాక, ఒకటి మాత్రం ఈ దేశంలో అందరూ యాక్సెప్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి కేసీఆర్ గారి తనయుడు ఐటీ మంత్రిగా చేసినటువంటి ఆయనే నోవోటల్స్లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో, ఐ థింక్ దట్ వాజ్ అ డెలాయిట్ ఈవెంట్ ఆర్ ఏదో ఒక పెద్ద క్యాపిటలిస్ట్ ఈవెంట్లో ఆయన చాలా క్లియర్గా చెప్పారు, ఇవాళ హైదరాబాద్ సాక్షిగా తెలంగాణలో ఇంత పెద్ద ఐటీ డెవలప్ అయిందంటే కారణం అది చంద్రబాబు గారు చేసింది, నేను కాదనేటువంటి మాట ఆయనే చెప్పాడు. ఇది దయచేసి అన్ని పార్టీలు గమనించుకోవాలి. ఇది మా మాటలు కాదు, చంద్రబాబు గారు చేశారని కేటీఆర్ గారే చెప్పారు. రఫీ గారు సైబరాబాద్ కట్టానన్నాడు. వీళ్ళకి వినపడదు, కనపడదు. రైట్. ఒక్క నిమిషం రఫీ గారు ప్లీజ్ రామారావు గారిని కంప్లీట్ చేయండి, ఆ తర్వాత మీరు మాట్లాడండి. ఏంటంటే నేనేమంటున్నానంటే, అవినాష్ గారు, ఇది వ్యవస్థ ఎవరైనా సరే మీరు కూడా ఏంటంటే సమాజం మేలు కోసం ఈ డిబేట్ చేస్తున్నారని నాకు అవగాహన ఉంది. కానీ దీన్ని ఎట్లా మనము స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి, ఎట్లా ముందు దీన్ని ఎట్లా మనం సవరించుకొని పార్టీలకి ఎట్లా మనం గైడ్ లైన్ చేయాలని, ఆ పార్టీలో ఉన్నటువంటి ఏ పార్టీలు ఆ పార్టీలు ఎలా సంస్కరించుకొని, ఎవరైతే ఇట్లా ఆవేశాలుగా ఇట్లా సోషల్ మీడియా కానీ ఇవన్నీ జరుగుతున్నటువంటి అంశాలను సరి చేసుకుందామనే ఆలోచనతో మనం కూర్చుంటే, దాన్ని వదిలేసి వినకుండా ఏదైనా ఇంటరప్ట్ అయ్యి మధ్యలో ఆపేసినందువల్ల ప్రయోజనం లేదు మనం చేసే డిబేట్స్. నేనేమంటున్నానంటే, కిరాక్ ఆర్పి అనేటువంటి వ్యక్తి రోజా గారి గురించి ఏం ట్రోల్ చేస్తున్నారు ఈ రోజు కూడా, అతని మీద ఏమైనా చర్యలు ఉన్నాయి చెప్పండి అవినాష్ గారు. నేనేమంటున్నానంటే, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడితే ఏమైనా చర్యలు ఉన్నాయా? సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోనే కొమ్మారెడ్డి పట్టాభి గారు మాట్లాడితే, కొమ్మారెడ్డి పట్టాభికి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి ఇచ్చారు? స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. ఏవి వెంకటేశ్వరరావు అని ఆ యొక్క రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు కదా, ఆయన ఒక కమ్మ ఆత్మీయ సమావేశం పెట్టి దాంట్లో జగన్ గారి గురించి ఏం మాట్లాడితే దానికి ఏంటి ప్రమోషన్ గా, లేకపోతే ఆయనకు బహుమతికి ఏమి ఇచ్చారు? పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. ఇది తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి విధానము ఎవరిని కూతురు తిట్టే వాళ్ళని, అసభ్యంగా మాట్లాడే వాళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీగా మనకు క్లియర్ గా అర్థం అవుతుంది కదా. రామారావు గారు మర్చిపోయినట్టు, రామారావు గారు ఒక్క నిమిషం, రామారావు గారు మీరు మర్చిపోయారేమో, ఇవాళ